వాటిల్లు. గిరిజన యువతకు వాలీబాల్ టోర్నమెంట్. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం కొటికిపెంట పంచాయతీ కోడికాళ్లవలస గ్రామంలో పంచాయతీ గ్రామాలకు చెందిన 10 జట్లకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించామని సర్పంచ్ అప్పలనాయుడు తెలిపారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గాను మరియు చెడు వ్యసనాల బారిన పడకుండా వాలీబాల్ టోర్నమెంట్ దోహదపడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించామన్నారు. ఇందులో పంచాయతీకి చెందిన 10 జట్లు పాల్గొనగా గరేలవలస జట్టు విజేతగా నిలిచి 5,000 రూపాయల నగదును, 2,500 రూపాయల నగదు బహుమతిని, గోగాడవలస జట్టు 1,000 రూపాయల నగదు బహుమతిని కోడికాళ్లవలస జట్టుకు సర్పంచ్ అప్పలనాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఉప సర్పంచ్ ఎరుకులు మాట్లాడుతూ తమ పంచాయతీ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందజేస్తున్న సర్పంచ్ అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పలనాయుడుతో పాటు ఉప సర్పంచ్ ఎరుకులు మరియు గిరిజన క్రీడాకారులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, అలాగే పాచిపెంట మండల ప్రజలకు, అలాగే కొటుకుపెంట పంచాయతీ ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే నేను కొటుకుపెంట గ్రామ సర్పంచ్ని. నా పేరు ఇజ్జాడ అప్పలనాయుడు. నా పంచాయతీలో 10 గ్రామాల నుండి వాలీబాల్ పోటీ, అలాగే లేడీస్కి కబడ్డీ పోటీలు జరపడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి, ఎందుకంటే ఈ యూత్ చెడు మార్గాల్లో తిరగకుండా మంచి మార్గాల్లో తిరిగే ఆలోచనతో ఈ పోటీ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోటీ వల్ల మంచి ఆలోచన, మంచి బుద్ధి వస్తుందని, అలాగే ఆటల్లో ఉల్లాసంగా జాగ్రత్తగా ఆడుతూ మన మంచి మార్గాల్లో వెళ్తారని ఆ ఉద్దేశంతో ఈ పోటీ పెట్టడం జరిగింది. అలాగే మా పంచాయతీలో 10 టీములు 10 టీములు వాలీబాల్ పోటీలో పాల్గొనడం జరిగింది. అలాగే కబడ్డీ పోటీల్లో లేడీస్ 6 టీములు పోటీలు పాల్గొనడం జరిగింది. అలాగే మా పంచాయతీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని, మా పంచాయతీ ప్రజలు ఎంతో బాగా ఉండాలని, ఈ పోటీల్లో గెలిచిన వారికి కొంచెం వాళ్ళకి ఉల్లాసం పడడానికి ఫస్ట్ పేజ్ వచ్చిన వాళ్ళకి 5,000, సెకండ్ ప్లేజ్ వచ్చిన వాళ్ళకి 2,500, థర్డ్ పేజ్ వచ్చిన వాళ్ళకి 1,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. దానివల్ల ఇది ఒక సంతోషంగా మాత్రమే, అంటే యూత్లో ఆనందంకి, సంక్రాంతి ఆనందం జరుపుకోవడానికి మేము మా గ్రామ పంచాయతీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున కోరుతూ, మా ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంతో ఉండాలని, మళ్ళీ సంక్రాంతికి మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ మా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నేను ఒక గ్రామ సర్పంచ్గా ఇజ్జాడ అప్పలనాయుడిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను కొటికిపెంట వైస్ సర్పంచ్ను. నేను కొత్తకోట ఎరుకులు నా పేరు. ఈ కొటికిపెంట ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, అలాగే మా సర్పంచ్ గారు దీనికి ఎంతో సంతోషంతో ముందుకి యూత్ కుర్రోళ్ళకి అందరికున్న ముందు భావితరాలకి మరి ఇలాంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని, దీని గురించి పెద్ద మనసుతో అతను ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ఇక్కడ మా పంచాయతీ పరిధిలో గల 10 టీములు కబడ్డీ, వాలీబాల్ ఆడడానికి టీములు ముందుకు వచ్చాయి. వాటికి మా సర్పంచ్ గారు ఎంతో సంతోషంతో, అంత కృషితో దీన్ని జయప్రదం చేద్దామని, దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్దామని